హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్మ, ది రమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ బిసి బెళ్ళే బాత్. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉంచుకున్నటువంటి బియ్యం, కందిపప్పు రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి. 200 గ్రామ్స్ అండి రైస్, కందిపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ బంగాళదుంప, క్యారెట్, టమాటో, బీన్స్ కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయలేదండి. ఇక్కడ నేను వెజిటబుల్స్ కూడా ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నానండి. ఈ రెసిపీలో మనం పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ వాడము. ఇక్కడ నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ అయితే నలుగురికి సరిపోతుందండి. రైస్కి అయితే 1కి 2.5 కప్పుల వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి. పప్పు అయితే 1కి 2 వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని ఈ రెసిపీ కోసం మనం కంప్లీట్గా నెయ్యి వాడతాము. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత కొంచెంగా ఆవాలు, కొంచెంగా జీలకర్ర వేసుకొని దోరగా వేగనిచ్చి ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని ఈ నేతిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్, కొంచెంగా పసుపు కూడా వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడకడానికి చిన్న కప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వేయించుకుంటే ముక్కలన్నీ బాగా మెత్తబడతాయి. తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా బెల్లం ముక్క వేసుకోవాలి, చాలా చిన్నది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు ముక్కలన్నిటిని ఒకసారి మెదుపుకొని మెత్తబడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని, కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని పప్పు గుత్తితో ఒకసారి మెదుపుకోవాలి. తర్వాత మరీ పల్చగా మరీ గట్టిగా లేకుండా వాటర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపి చూసి వాటర్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత మనం బిసిబెళ్ళబాత్ మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మసాలా అనేది నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ఎందుకంటే ఈ రెసిపీలో మనం ప్రత్యేకంగా కారం అంటూ ఏమి వేయము, ఓన్లీ బిసిబెళ్ళబాత్ మసాలా మాత్రమే వాడతాము. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని పైనుంచి నెయ్యితో గార్నిష్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కాంబినేషన్గా అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. మా వాళ్ళ కోసం అయితే నేను చేసిన రెసిపీ ఇది ఈరోజు. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.